వెల్కమ్ టు కలగూర గంప అండ్ వెల్కమ్ టు ఆదివారం గంప. ఈ ఆదివారం మన గంపలో చాలా యూనిక్ ప్రొడక్ట్స్ అండ్ స్పెషల్ ప్రొడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. చాలా రోజుల నుంచి కొన్ని ఐటమ్స్ అయితే ఆల్రెడీ అమ్మడం స్టార్ట్ చేసినాము. బట్ కొన్ని ఐటమ్స్ ఇంకా ఇప్పుడే వచ్చాయి. మీకు మీ వీడియో రిలీజ్ అయ్యేలోపు స్టోర్లలో దొరుకుతాయి. అండ్ ప్రౌడ్లీ ప్రజెంట్స్ కొన్ని ఐటమ్స్ అంత హ్యాపీగా ఉంటుంది. అందులో మొట్టమొదటిది నల్లేరు చింతకాయ పచ్చడి. సో నల్లేరు గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు. అండ్ కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, వాతము అన్నీ కొట్టేస్తుంటుంది. అండ్ బ్యాక్ పెయిన్ కానీ ఎన్ని రకాల బెనిఫిట్స్ అంటే నల్లేరు నుంచి అన్ని రకాల బెనిఫిట్స్ చాలా ఊర్లలో చాలా వీడియోస్లో ఆదివాసీలు చేసే వీడియోస్లో కానీ ఉంటాయి. లాస్ట్ 2 years బ్యాక్ నాకు మన సబ్స్క్రైబర్ ఒకరు నల్లేరు అన్నీ ఇచ్చి పంపించారు పెట్టుకోమని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అది చాలా రోజులు అట్లా పెట్టుకున్నాను నేను. అండ్ ఓన్లీ నల్లేరు పచ్చడి అంటే కొన్నిసార్లు నచ్చుతుంది, కొన్నిసార్లు నచ్చదు కొందరికి. అండ్ అప్పటికప్పుడు కమ్మగా ఉంటుంది, తర్వాత బాగుండదు. కానీ నల్లేరు చింతకాయ కాంబినేషన్ సంవత్సరం అంతా హ్యాపీగా తినొచ్చు అనమాట. దాంట్లో అంటే కరెక్ట్ టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తూ మనం తెచ్చిన కొత్త ప్రోడక్టు నల్లేరు చింతకాయ పచ్చడి. ఓకేనా, ఇది ఎక్కడ దొరకదు, మన దగ్గర మాత్రమే దొరుకుతుంది కాబట్టి హ్యాపీగా తీసుకెళ్ళి తినొచ్చు. అండ్ లడ్డు కావాలా బాబు? ఓకేనా, మోదీ గారు మెచ్చిన ఇప్ప పువ్వు లడ్డూను విత్ డ్రై ఫ్రూట్స్తో మనం తీసుకొచ్చాము. ఇప్ప పువ్వు లడ్డూలను తయారు చేస్తున్న మహిళలను ప్రశంసించారు ప్రధాని మోదీ. 120వ మన్ కీ బాత్ ప్రోగ్రాంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని ఇప్ప పువ్వు లడ్డూలు తయారు చేస్తున్న గిరిజన మహిళల గురించి మాట్లాడారు. మహిళలను అభినందించారు. महुआ के फूलों के बारे में जरूर सुना होगा. हमारे गांवों और खास करके आदिवासी समुदाय के लोग इसके महत्व के बारे में अच्छी तरह जानते हैं. देश के कई हिस्सों में महुआ के फूलों की यात्रा अब एक नए रास्ते पर निकल पड़ी है. तेलंगाना के आदिलाबाद जिले में भी 2 बहनों ने महुआ के फूलों से नया एक्सपेरिमेंट किया है. वो इनसे तरह तरह के पकवान बनाती हैं जिन्हें लोग बहुत पसंद करते हैं. उनके पकवानों में आदिवासी संस्कृति की मिठास भी है. డ్రై ఫ్రూట్స్తో మనం తీసుకొచ్చాము. కేవలం ఇప్ప పువ్వు లడ్డు అంటే కొందరికి నచ్చదు. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇప్ప చెట్లల్లో పుట్టి పెరిగి ఇప్ప పువ్వు ఏరిందాన్ని, ఇప్ప గింజలు ఏరుకున్నదాన్ని నేను. మా ఊర్లో మా ఓన్గా 100 ఇప్ప చెట్లు ఉండేవి, కరక చెట్లు ఉండేవి. సమ్మర్ వస్తే మా ఊరి జనానికి అందరికీ కూడా ఫైనాన్షియల్ సపోర్టు ఇచ్చేది. మా తాత వాళ్ళు 4 మెంబర్స్కున్న ఇప్ప చెట్లన్నీ కూడా ఊరందరికీ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ అనమాట. ఎండాకాలం మొత్తం ఇప్ప గింజలు అందరు ఊరందరు ఏరుకొచ్చి ఇప్ప గింజలు కొట్టి ఇప్ప పరక కొట్టి అందరూ భాగాలు పంచుకొని తీసుకెళ్లే వాళ్ళు అనమాట. సో నేను ఆల్మోస్ట్ 10th 9th 10th వరకు కూడా ఉగాది టైంలో ఇప్ప పువ్వు వస్తుంది, ఎండాకాలం మొత్తం ఇప్పకాయలు వస్తాయి అనమాట. ఇప్పకాయలు కొడితే ఇప్ప పరకు వస్తుంది. ఇప్ప పరకుతో ఆయిల్ చేస్తారు. ఆ ఆయిల్ని మెడిసిన్స్లో వాడతారు, సబ్బుల్లో వాడతారు, బోల్డ్ వాడతారు. బట్ ఇప్ప పువ్వు మేము చిన్నప్పుడు తిన్నది ఏంటంటే తింటుంటిమి, లేదంటే సారా కాస్తుండ్రి ఊర్లలో. ఊరవతలు ఎక్కడో సారా కాసుకుంటుండ్రి వాళ్ళు. అండ్ తర్వాత రాములవారి గుడిలో ప్రసాదంగా తిన్నాను భద్రాచలంలో. అప్పుడు అనిపిస్తుంది ఓహో ఇది ఇట్లా తింటారా అని. బట్ ఇప్పుడు ఇప్ప పువ్వు ప్రాశస్త్య పెరిగింది. ఎందుకంటే దీంట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే ఉసిరికాయలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో దీంట్లో కూడా అన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే ఐరన్ రిచ్ ఉంటుంది. అండ్ మనకు ఉబ్బరం కానీ అలాంటిది కూడా తగ్గిపోతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ రానియదంట. అండ్ చాలా మంది చాలా రకాలుగా వింటున్నారు. అండ్ నిద్ర మంచిగా వస్తుంది. ఇదొకటి నిజంగా చెప్తున్నా. అంటే మన దగ్గర ఎందుకు ఒకరు కస్టమర్ ఊకి అడిగారనమాట మనల్ని. అంటే 2 years బ్యాక్ నుంచి మనం ఇప్ప పువ్వు అమ్ముతున్నాం. మధ్యలో కొంచెం క్వాలిటీ బాగాలేక అమ్మలేదు. బట్ మళ్ళీ ఇప్పుడు లాస్ట్ 4-5 monthsకి అమ్ముతున్నట్టున్నాం కదా. సో వాళ్ళు అడిగారు, లేదండి రోజు 2 తింటా అని చెప్తున్నారు వాళ్ళు. బట్ హెల్త్కి చాలా మంచిది. అట్లనే కంప్లీట్గా ఇప్ప పువ్వుతో చేయకుండా డ్రై ఫ్రూట్స్ ఇప్ప పువ్వు లడ్డూను మన కలగూర గంపలో సగర్వంగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, అండ్ ఆన్లైన్లో కూడా ఉంటాయండి. మీకు ఆన్లైన్లో ప్యాక్ చేసినప్పుడు కొంచెం అటు ఇటు అయినా సరే మీరు బ్రేక్ అవ్వకుండా వీలైనంత వరకు ట్రై చేస్తాం. ఒకవేళ బ్రేక్ అయితే సింపుల్గా కొంచెం నెయ్యి వేసుకొని లడ్డూలు కట్టండి. ఈ ఇప్ప పువ్వు లడ్డూని మేము ప్యూర్ ఘీ, ఇప్ప పువ్వు అండ్ డ్రై ఫ్రూట్స్తో చేసామన్నమాట. ఓకేనా, సో మీరు ఇంటికి వస్తే ఒకవేళ బ్రేక్ అయితే కూడా కొంచెం నెయ్యి వేసి ముద్దలు కడితే మళ్ళీ నార్మల్గా అయిపోతాయి అనమాట. ఇది విషయం.
లేదంటే కొంచెం వేడి చేసి మళ్ళీ ముద్దలు కట్టుకోండి. సున్నుండలు వీటి గురించి, వీటి బెనిఫిట్స్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. సో ప్యూర్ ఘీతో మన కలగూరగంప ప్రొడక్ట్గా అండ్ దీనికి అగ్రహారం ఫుడ్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో దాని పేరు మీద మనకు వస్తున్నాయి. సో మన దగ్గర ఉన్న పికిల్స్ కానీ ఇలాంటి ప్రొడక్ట్స్ కానీ మనం ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు దాన్ని అగ్రహారం అనే బ్రాండ్తో తీసుకొస్తాము. సో మీకు మినప సున్నుండలు, పొట్టు మినప సున్నుండలు, పొట్టు లేకుండా మినప సున్నుండలు విత్ ప్యూర్ ఘీ మనం తయారు చేసింది మీకు అందిస్తున్నాం అన్నమాట. ఓకేనా? దాని తర్వాత ఇవి చాలా హ్యాపీగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇవి కాకరకాయలు అచ్చంగా మార్కెట్ నుంచి కొనుక్కొచ్చి చక్కగా కడిగి కట్ చేసి ఆరబెట్టి ఇట్లా ఫ్లేక్స్ రూపంలో ఇస్తున్నాము. ఇది కంటిన్యూగా ఏదో ఒక రూపంలో కాకరకాయ తీసుకుంటే షుగర్స్ లెవెల్స్ చాలా చాలా తగ్గుతాయని మన మంతెన గారి వీడియోస్లో కూడా చాలా ఉన్నాయి. పౌడర్ రూపంలో కానీ ఏ రూపంలో కానీ. పౌడర్ రూపంలో చాలాసార్లు తినబుద్ధి కాదు. మనం రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన కాకరకాయ కారం పొడి అద్భుతంగా ఉంది. మరి మా వాళ్ళు ఇందులో పెట్టిందా లేదా ఆల్రెడీ చెప్పేసారు మేడం అని ఎగ్గొట్టినో తెలియదు, కానీ లేదు, కాకరకాయ ఇందులో పెట్టలేదు. కాకరకాయ కారం పొడి చాలా చాలా బాగుంది. కొనుక్కొని తిని చూడండి. నచ్చకపోతే నన్ను అడగండి, ఎందుకంటే నేనే ఫార్ములా మొత్తం దాన్ని సెట్ చేసిందనమాట. అండ్ కాకరకాయ ఫ్లేక్స్కి వస్తే మీరు చక్కగా వీటిని కొనుక్కొని ఎవరైనా సరే ఎనీ పర్సన్స్ ఎవ్రీడే కాకరకాయ తినాలనుకున్న వాళ్ళు, షుగర్ పేషెంట్స్ కానీ ఏంటంటే మీరు చపాతీనో రొట్టెనో ఏదో చేసుకుంటారు కదా, అదే పెంచు మీద గింత నూనె వేసి అటు ఇటు అంటే మంచి ఫ్రై అవుతాయి. దాని మీద ఉప్పు కారం వేసుకొని రొట్టెలు తినొచ్చు. ఇంకా కొంచెం బెటర్గా తినాలంటే కొంచెం పెంక మీద నూనె వేసేసి ఉల్లిపాయలు ఎక్కువ వేసేసి దాంట్లో కరివేపాకు వేసేసి కొంచెం అటు ఇటు అయ్యాక ఉప్పు కారం వేసినాక దాంట్లో ఈ ఫస్ట్ లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ఈ ఫ్లేక్స్ వేసేసి కలిపితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. నేను చేసి చూపిస్తుంది. బట్ ఆ లోపు మీరు కొనుక్కొని మీకు నచ్చినట్టుగా చేసుకొని తినండి. ఓకేనా? ఫ్రెష్గా మన దగ్గరే తయారు చేసినాం. అది సున్నుండలు చిన్న ప్యాక్ పెద్ద ప్యాక్ రెండిట్లో ఉందన్నమాట. అండ్ ఇది బొరుగుల మిక్చరు, ఇది మన హోమ్ మేడ్ బొరుగుల మిక్చర్. అండ్ కొంచెం స్నాక్స్ ఇవి ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, బట్ చాలా చాలా బాగున్నాయి. సింపుల్గా మీకు బొరుగులతోనే స్నాక్స్ అనమాట. ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇవి కొంచెం కారము ఉప్పు అంటే మనం ఇంట్లో ఎట్లా చేసుకుంటాం అంతలో నోటి నిండి మంచిగా కంఫర్ట్గా ఉండేటట్టు చేయమని చెప్పాను. స్నాక్స్ ఇంకా చాలా రకాలు వస్తాయి. ఫస్ట్ బూందీ మనది అండ్ బొరుగులతో ఇది మిక్చరు అండ్ ఈ అప్పాలు అనమాట. అప్పాలు ఇంకా చాలా రకాలుగా తీసుకొస్తాము. అండ్ మామిడికాయ, కొత్త మామిడికాయతోటి పచ్చి మాగాయ పచ్చడి, పచ్చి తురుము పచ్చడి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీక్ లేదా ఆ తర్వాత వీక్లో మనకు ఫ్రెష్ మ్యాంగో పికిల్స్ మీకు అవైలబుల్ ఉంటాయి. ఎవరైనా సరే ఎక్కువ క్వాంటిటీ కావాలనుకున్న వాళ్ళు, అబ్రాడ్కి పంపించాలనుకున్న వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకెళ్ళి హ్యాపీగా మీరు పంపించవచ్చు. ఎందుకంటే ప్రతి ఐటెం కూడా మనం కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ మాత్రమే వాడతాం కాబట్టి. సో మీరు హెల్త్ పరంగా ఆలోచించిన ఏ రకంగా ఆలోచించినా కూడా సూపర్ టేస్ట్ అండ్ సూపర్ ఫుడ్. లాస్ట్ ఇయర్ మిగిలిన మ్యాంగో పికిల్ లాస్ట్ 1 మంత్ అంతా కూడా 1+1 ఆఫర్ ఇచ్చాము. మళ్ళీ ఇంకా చాలా ఉంటే మా స్టాఫ్ అందరికీ కూడా అన్ని 4 రకాల మ్యాంగో పికిల్స్ అందరికీ తలా 1 kg అప్రాక్సిమేట్లీ, అంటే ఇట్లా కొలవద్దని చెప్పిన గ్రాములు ఇట్లా ఒక గిన్నె నిండి ఇట్లా పెట్టమని చెప్పాను. అందరినీ కూడా 4 బాక్సులు కిలో బాక్సులు తెచ్చుకోమన్నాం. అందరికీ 4 రకాలు పెట్టించినాం. చాలా చాలా హ్యాపీగా తింటున్నారు పిల్లలు. తీసుకున్నందుకు మా పిల్లలకు థ్యాంక్స్. ఓకేనా? అంటే ఎవరికన్నా ఇవ్వాలి అనుకున్నప్పుడు మాకు అనిపించింది, అరే మన దగ్గరనే చేసిన పిల్లలకి ఇస్తే అయిపోతుంది కదా అనిపించింది. ఇంకేమన్నా మిగిలితే ఎక్కడన్నా ఆర్ఫనేజెస్ కానీ అట్లా ఇచ్చేసేస్తాను అనమాట. కొత్త పికిల్ నెక్స్ట్ వీక్ నుంచి మీకు అందుబాటులో ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ అంతా చేసి నా పైన వచ్చే నెక్స్ట్ వీక్ నుంచి మనకు స్టోర్లలో ఉంటుంది అనమాట. ఇది విషయం. ఈ వారం మన గంపలో ఈ ఐటమ్స్ అనమాట. ఓకే, మ్యాంగో పికిల్స్, పచ్చి మాగాయ అండ్ తురుము పచ్చడి, నిలువ పచ్చళ్ళు ఇవి. అండ్ స్నాక్స్ 3 రకాల స్నాక్స్ మనయే. అండ్ కాకరకాయ ఫ్లేక్స్, నల్లేరు చింతకాయ పచ్చడి అండ్ సున్నుండలు స్మాల్ అండ్ బిగ్ బాక్సెస్, అవి పొట్టుతోనూ పొట్టు లేకుండా అనమాట ఇవి. అండ్ ఇప్ప పువ్వు లడ్డు. ఇన్ని రకాలుగా మన దగ్గర కొత్త ఐటమ్స్. రాబోయే రోజుల్లో మరిన్ని హెల్దీ అండ్ కొత్త ఐటమ్స్ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బై.